అందరికీ నమస్కారం. సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది జలగలు వీళ్ళు ఆడిన రాక్షస క్రీడ వలన ఆంధ్రప్రదేశ్ ఒక అత్యుత్తమ క్రీడాకారుని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనే హనుమాన్ విహారీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రంజీ టీం కెప్టెన్, భారతదేశ టెస్టు జట్టుకి ప్రాతినిధ్యం వహించి జట్టు గెలుపులో తన భాగస్వామ్యంతో అనేక అత్యుత్తమ ప్రదర్శనలు అందించి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అనేక క్రీడాకారులకి స్ఫూర్తిని అందిస్తూ మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమాన్ విహారీని వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ మాట వినలేదని అక్కసుతో అతని మీద అనేక నిందలు వేసి రాష్ట్రం నుండి తరిమేసే పరిస్థితి. ఈ దుర్మార్గుడు, ఈ చెత్త, ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి నాయకుడైన రోజు నుండి అయితే విధ్వంసం లేదా తరిమేయటం, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పబడిన సంస్థలను తరిమేసే వరకు, ఈ దుర్మార్గుడి పార్టీ ఎదుగుదలలో ఉపయోగపడిన చెల్లిని, తల్లిని, బాబాయిని తరిమేసేవారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ మేధస్సుని వినియోగించాల్సిన యువత యువకుల్ని నిరుద్యోగస్తులుగా మార్చి వలస కూలీల మాదిరిగా ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్న ఈ దుర్మార్గుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికో దేశానికో పేరు తీసుకొచ్చే క్రీడాకారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు కోసం ఏర్పరిచిన నిధిని, క్రికెట్ అసోసియేషన్లో ఉన్న డబ్బుని ఈ దుర్మార్గుడు దోచేసి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంగా మార్చి వాళ్ళని రాష్ట్రం నుండి తరిమేసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేలాగా పరిపాలన చేస్తున్న ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్ అంధకారం. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ఖజానాను దోచేసి నాసి రకమైన క్రీడా సామాగ్రిని తన పార్టీకి సంబంధించిన వాలంటీర్లకు అందించుకొని అదేదో ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకి వైసీపీ ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది అనే కల్లబొల్లి మాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగిస్తున్న ఈ దుర్మార్గుడు ఈ 4.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్న అత్యుత్తమ మేధస్సు ఉన్న యువకులనైతే కావచ్చు, క్రీడాకారులనైతే కావచ్చు, ఎన్ని వేల మందిని ఈ దుర్మార్గుడి రాష్ట్రం నుండి వలస కూలీల మాదిరి తరిమేయడం జరిగింది వీళ్ళ దుర్మార్గ పరిపాలనతో. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు తెరవాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.